ఇటు 13 మంది మృతదేహాలను ప్రస్తుతానికి గుర్తించారు. ఇటు మాంసం ముద్దలైన మరో 10 మందికి సంబంధించిన మృతదేహాలను గుర్తించారు. ఇటు కనీసం గుర్తుపట్టలేని స్థితిలో మృతుల శరీర అవశేషాలు ఉన్నాయి. ఇటు ప్రమాదంలో గాయపడ్డ మరో 17 మందికి ప్రస్తుతానికి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మంటల్లోంచి సురక్షితంగా బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి కిరణ్ అనే ఆ వ్యక్తి ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బస్సులో మొత్తంగా 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటు మృతులంతా ఏపీలోని కనిగిరి, పామూరు, వింజమూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఇటు మృతుల్లో అధికంగా ఎక్కువ శాతం మంది 30 ఏళ్లలోపు వయసు ఉన్నవారే. ఇటు డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఇటు ప్రమాదం చోటు చేసుకుందా అన్న కోణంలో ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ చేస్తున్నారు. ఇటు టిప్పర్ అతివేగం కూడా ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఇటు డ్రైవర్ నిద్రపోవడం, అలాగే టిప్పర్ కూడా హై స్పీడ్లో ఉండడం, ప్యాసింజర్లు నిద్ర మత్తులోనే ఇటు ప్రమాదం జరగడంతో మొత్తానికైతే నిద్రమత్తులోనే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఇటు దీనిపైన ఈ ప్రమాదం పైన ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఇటు మంత్రి నారా లోకేష్, అలాగే మాజీ సీఎం జగన్ వీరందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఒక్కసారి ఆ లిస్టుకు సంబంధించి ఒక్కసారి ఆ లిస్టును కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళ పేర్లని, వాళ్ళ డీటెయిల్స్ని కూడా ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు ఏరియల్ ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం. ఇటు కొంత లోతట్టు ప్రాంతంగా కనిపిస్తుంది, అలాగే ఒక టర్నింగ్ కూడా ఉంది అక్కడ మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్లో. ఇటు బస్సు రైట్ సైడ్లో ఉండాల్సింది కాస్త ఇటు లెఫ్ట్ సైడ్లో రోడ్డుకి ఈ వైపున ఉంది. ఈ సైడ్ నుంచి వెళ్లాల్సిన టిప్పర్ లారీ రైట్ సైడ్లో పడిపోయి మొత్తంగా అక్కడ పడిపోయిన విజువల్ని మనం చూస్తున్నాం. కొంత కొండ ప్రాంతంగా కూడా కనిపిస్తుంది. పక్కన ఇటు కొండపైన కూడా కొంతమంది వ్యక్తులు వాళ్ళందరూ ఉన్న విజువల్స్ని కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి క్రెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కానీ మనం విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఒక టర్నింగ్ దగ్గర బస్సు అతివేగంగా వచ్చి రైట్ సైడ్ దాని ఆపోజిట్ లేన్లోకి వెళ్ళిపోయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. బస్సు సాధారణంగా అవతల పక్క ఉండాలి, టిప్పర్ లారీ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. కానీ విజువల్లో చూస్తే మనం ఇటు బస్సు రైట్ సైడ్లో వచ్చి, అంటే రాంగ్ లేన్లో, వేరే లేన్లో ఎదురుగా వెహికల్స్ వచ్చే లేన్లో బస్సు ఉంది. ఇటు టిప్పర్ లారీ ఈ సైడ్ వచ్చి పడిపోయింది. మొత్తంగా ఆ లారీ తప్పిదంతో పాటు ఇటు హై స్పీడ్లో బస్సు ఉండడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన విజువల్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. పూర్తిగా బస్సు దగ్ధం అయిపోయింది. ఆ హై స్పీడ్లో ఆ టర్నింగ్లో వస్తూ ఒక్కసారిగా ఆ లారీకి సంబంధించిన డీజిల్ ట్యాంక్ని డైరెక్ట్గా హిట్ చేయడంతో కొన్ని సెకండ్లలోనే మనం రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాం. కొన్ని సెకండ్లలోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. ఆ మంటలు పూర్తిగా వ్యాపించడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ, మంటలతో పాటు ఒక థిక్ స్మోక్ రావడంతో ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ, నిద్రలోనే ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా అసలు ఊపిరాడక శ్వాస కోల్పోయి ఇటు స్పృహ కోల్పోయి ఆ బస్సులోనే అలానే సజీవ దహనం అయిపోయారు. మరొక పక్కన జస్ట్ మార్నింగ్ ఉదయం 5 గంటలకి, అంటే ఈ ఘటన చోటు చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా 2 వ్యక్తులు ఆ బస్సు ఎక్కారు. ఆ 2 వ్యక్తులు కూడా వాళ్ళ వయసు కూడా 22 సంవత్సరాలు మాత్రమే. అంటే చూడండి ఎంత ఘోరం జరిగిందో. ఒక హాఫ్ అన్ అవర్ ముందే బస్సు ఎక్కిన 2 వ్యక్తులు కూడా చనిపోయారు. హాఫ్ అన్ అవర్ ముందే మరొక స్టాప్లో ఇంకొక 2 వ్యక్తులు ఆ బస్సు ఎక్కారు. మొత్తంగా 41 మందిలో ఎక్కువ శాతం 30 ఏళ్లలోపు వయసు ఉన్న వాళ్ళే. ఇటు నిర్మల్లో బస్సు ఎక్కిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాని తర్వాత ఇటు కామారెడ్డిలో బస్సు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, రామయంపేట్లో బస్సు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో బస్సు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం ఇటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోనే వీళ్ళందరూ బస్సు ఎక్కిన వాళ్ళు డైరెక్ట్గా ఇటు పామరు, అలాగే కనిగిరి, మార్కాపురం ఈ మండలానికి సంబంధించిన వ్యక్తులే, ఈ జిల్లాకి ప్రకాశం జిల్లాకి సంబంధించిన వ్యక్తులే వీరందరూ. మొత్తంగా ఎక్కువ శాతం 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళే. మరో పక్కన లాంగ్ వీకెండ్ వస్తున్న కారణంగా వీరందరూ స్వగ్రామానికి వెళ్తున్నారా? మొత్తానికైతే ఒక డిజాస్ట్రస్ ట్రాజడీ అని చెప్పుకోవచ్చు. ఆ పైన మనం ఆ డ్రోన్కి సంబంధించిన ఏరియల్ విజువల్స్లో మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందో అక్కడ పరిస్థితి. ఎంతమంది స్థానికులు వాళ్ళందరూ గుమ్మిగూడారు. మరో పక్కన ఇటు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీల్లోంచి ఇటు మాఫియా అని చెప్పొచ్చు, ఒక రకంగా ఇష్టానుసారంగా
ఇటు టిప్పర్లో కంకర నింపుకొని సమయ సందర్భం లేకుండా పర్మిషన్స్ లేని సమయంలో కూడా మొత్తానికి రోడ్డు మీదకి ఆ టిప్పర్ లారీస్ కూడా రావడం, ఆ బస్సు మరి అన్ని సేఫ్టీ నార్మ్స్ పాటించారో. ఒక పక్కన డ్రైవర్కి నిద్ర లేదంటున్నారు. నిద్ర లేనప్పుడు కూడా అంటే ఒక్క డ్రైవరే ఇటు మనం ఒక్కసారి దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక్కసారి ఆ బస్సులో ప్రయాణించిన వాళ్ళు, అలాగే ఆ బస్సు టైమింగ్స్ ఒక్కసారి ఫ్రీజ్ చేస్తే ఒక్కసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా బస్సు ఇటు నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం 5 గంటలకి నిర్మల్ నుంచి బయలుదేరింది ఆ బస్సు. మరి బస్సులో ఒక్క డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఓవర్ నైట్ అంతా డ్రైవ్ చేస్తున్న సమయంలో అట్లీస్ట్ 2 డ్రైవర్లు ఉండాలి. మరి ఒక్క డ్రైవరే ఉన్నాడా? మరి డ్రైవర్ నిద్ర మత్తులోనే ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ మొత్తానికైతే ఇటు పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు జగిత్యాల ఒకసారి మనం ఆ ప్యాసింజర్స్ లిస్టుని ఒకసారి మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాం. మొదటగా మనం చూస్తే కనుక ఇటు మనోహర్ అనే వ్యక్తి 32 ఇయర్స్ ఏజ్, జగిత్యాలలో బస్ ఎక్కాడు కనిగిరి దాకా. అలాగే నెక్స్ట్ ప్రభావతి 25 ఇయర్స్, మనోహర్ 22 ఇయర్స్. మనోహర్ 2 టికెట్లు బుక్ చేశాడు. మనోహర్ 22 ఇయర్స్ ఒక ఫీమేల్ మేల్ 2 టికెట్స్ బుక్ చేశాడు. దాని తర్వాత వేణు 22 ఇయర్స్, తర్వాత పోలయ్య 25 ఇయర్స్. పోలయ్య 2 టికెట్స్ని బుక్ చేశాడు 25 ఇయర్స్. పోలయ్య 3 టికెట్స్ని బుక్ చేశాడు. పోలయ్య అనే వ్యక్తి 3 టికెట్స్, ముగ్గురికి కూడా 25 ఇయర్స్. ఇటు గౌరవ్ 21 ఇయర్స్. దాని తర్వాత రాము 2 టికెట్లు బుక్ చేశాడు. రాము అనే వ్యక్తి 25 ఇయర్స్ ఏజ్. అలాగే నెక్స్ట్ కుమారి 25 ఇయర్స్, వెంకటేశ్వర్లు 21 ఇయర్స్, వెంకటేష్ 29 ఇయర్స్, లక్ష్మి 38 సంవత్సరాలు. లక్ష్మి అనే మహిళ